సూపర్ స్టార్ కృష్ణ. ఆయన డైలాగ్ డెలివరీ గురించి మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. ఇంకా అనేక ఎపిసోడ్‌లో కూడా వాటి గురించి చెప్పుకుంటామని కూడా మనం చెప్పుకున్నాం. అందుకే ఈ ఎపిసోడ్‌లో ఆయన డైలాగ్ డెలివరీ గురించి, డైలాగ్స్ రాసేటువంటి డైలాగ్ రైటర్స్ గురించి, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానం గురించి కూడా మనం చెప్పుకుందాం. 'నేరమో శిక్ష' ఈ సినిమాకి సీనియర్ సముద్రాల వాళ్ళ తనయుడైనటువంటి జూనియర్ సముద్రాల కొన్ని మాటలు రాశారు. కానీ అంతకుముందు ఈ సినిమాకి మాటలు రాసింది మోదుకూరి జాన్సన్. మోదుకూరి జాన్సన్ 'మానవుడు దానవుడు' సినిమాకి డైలాగ్స్ రాసినప్పుడు దాని ప్రివ్యూ చూశారు సూపర్ స్టార్ కృష్ణ. చూసి ఇతను ఎవరు, చాలా బాగా రాశాడు అని చెప్పేసి కె. విశ్వనాథ్‌కి ఈ సినిమా తీసేటప్పుడు సూచించారు. మోదుకూరి జాన్సన్ చాలా బాగా రాశాడు. 'మానవుడు దానవుడు' సినిమా నేను చూశాను. ఎక్సలెంట్‌గా ఉంది. కాబట్టి ఇతన్ని పెట్టుకుంటే బాగుంటుంది అంటే, ఆ సినిమాకి 'నేరమ శిక్ష' ఈ సినిమాకి ఇతన్ని పెట్టుకోవడం జరిగింది. కొంత డైలాగ్స్ రాసిన తర్వాత అతను వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జూనియర్ సముద్రాల చేత ఆ మాటల్ని రాయించడం జరిగింది. తర్వాత మోదుకూరి జాన్సన్ చాలా పెద్ద రైటర్ అయ్యాడాయన. చాలా మంచి సినిమాలకి డైలాగ్స్ రాశారు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మోదుకూరి జాన్సన్‌లో ఒక స్పార్క్ ఉంది. ఒక మంచి డైలాగ్స్ రాయగలడు అని చెప్పేసి గుర్తించింది అది సూపర్ స్టార్ కృష్ణ. అలాగే పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్స్ వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. లెక్చరర్‌గా వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. పోస్టర్ రైటర్స్‌గా వచ్చి వాళ్ళు ఏదైనా సినిమాకి ఓ 10 రోజులో, ఓ 12 రోజులో పనిచేసి ఏదో కొన్ని డైలాగ్స్ రాసేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 'బంగారు భూమి' అనేటువంటి సినిమాకి మోదుకూరి జాన్సనే మెయిన్ రైటర్. ఆ మెయిన్ రైటర్ అయినప్పుడు ఆ కొన్ని డైలాగ్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఈ పరుచూరి బ్రదర్స్ చేత రాయించారు. రాయించినప్పుడు అందులో ఒక డైలాగ్ ఉంది. ఇందులో శ్రీదేవి పేరు పద్మ అనమాట. పద్మ, భూమిని నమ్ముకుంటే మన నోట్లో ఇంత అన్నం పెడుతుంది. అదే మనిషిని నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతాడు అనేటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని చెప్పేటప్పుడు కృష్ణ ఎవరు రాశారు ఈ డైలాగు అని చెప్పి అడిగారు. అడిగేటప్పటికి పి. చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్. అతనికి భయమేసింది. ఏంటి ఏమైనా తప్పు రాశాడా ఏంటా అని. మోదుకూరి జాన్సనే రాశాడంటే కాదు కాదు, ఇది మోదుకూరి జాన్సన్ రాలేదు, ఎవరు రాశారో చెప్పమని అడిగితే పరుచూరి బ్రదర్స్ పేరు చెప్పడం జరిగింది. వాళ్ళని పిలిపించి అభినందించి వాళ్ళకి విధంగా వాళ్ళని గుర్తుపెట్టుకొని తర్వాత తన సినిమాలు 'నివ్వురుగప్పిన నిప్పు' ఇలాంటి సినిమాల్లో కూడా వాళ్ళకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అవకాశం ఇచ్చి, తర్వాత ఈనాటి సినిమాలో ఫుల్ రైటర్స్‌గా వాళ్ళకి మరి అవకాశాలు ఇచ్చి ఎంతో ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినటువంటి ఒక మంచి మనిషి సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణకి ఒక డైలాగ్స్ రాయాలి అంటే ఒక మోదుకూరి జాన్సన్ కానీ, లేకపోతే ఒక పరుచూరి బ్రదర్స్ కానీ, లేకపోతే ఒక మహారథి కానీ, వీళ్ళందరూ కూడా ఆ డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్స్ రాసే విధానం కానీ, సమకాలీన పరిస్థితులు కానీ, రాజకీయ స్థితిగతులు కానీ, ఆ రోజుల్లో ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని సినిమాల్లోకి చొప్పించి ఆనాటి పరిస్థితులను అద్దం కట్టేటట్టుగా పెట్టి అవి డైలాగ్స్ రూపంలో చెప్తూ ఉంటే ఆ రోజు అందరూ కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ఎప్పుడూ కూడా సూపర్ స్టార్ కృష్ణ ఖచ్చితంగా ఒక 5-6 నిమిషాలు ఆయన డైలాగ్స్ ఉండేవి. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ ముందు కూడా ఆయనది ఖచ్చితంగా ఒక మంచి డైలాగ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండేది. ఇలాగ కొంత డైరెక్టర్స్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. కాబట్టి ఆయన సినిమాల్లో దాదాపు ఎక్కువగా సక్సెస్‌ఫుల్ సినిమాలతో పాటలు, మాటలు, తర్వాత డాన్సులు, ఫైట్లు వీటన్నిటితో పాటు కూడా డైలాగ్స్, ఈ డైలాగ్స్ కూడా ఆకట్టుకొని ముందుకు తీసుకెళ్ళాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చే ఎపిసోడ్స్‌లో కూడా మరిన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తానని చెప్పి, మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.